ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను నిండా ముంచాయి. నాగర్ కర్నూలు జిల్లాలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన అకాల వర్షం రైతులను తీవ్రంగా నష్టపరిచింది. మొక్కజొన్న, వరి ధాన్యం భారీగా తడిసి ముద్దయింది. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డుతో పాటు కల్లాల్లోని నిల్వ ఉంచిన ధాన్యం వర్షానికి పూర్తిగా తడిచిపోయింది. రైతులు తమ పంటను కాపాడుకునేందుకు కవర్లు కప్పుకున్నప్పటికీ సరిపడ సౌకర్యాలు లేకపోవడంతో అధిక శాతం ధాన్యం వర్షంలోనే తడిచిపోయింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన రైతులు ఒక్కసారిగా కురిసిన వర్షంతో తమ ధాన్యం నష్టపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంత ధాన్యం వర్షపు నీటితో కొట్టుకుపోయిన పరిస్థితి కూడా కనిపించింది. నాగర్ కర్నూలుతో పాటు బిజినేపల్లి, తెలకలపల్లి, తాడూరు, తిమ్మాచిపేట మండలాల్లోని గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి నష్టం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అకాల వర్షాలతో మొత్తంగా కూడా అన్నదాతలు నిండా ముంచాయి. నాగర్ కర్నూలు జిల్లాలోని అర్ధరాత్రి నుంచి కూడా తెల్లవారుజాము వరకు కురిసిన ఈ వర్షంతో మొత్తంగా కూడా రైతులు నష్టపోయిన పరిస్థితి. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ లైవ్ లో అందిస్తారు. వెంకటేష్. హిమబిందు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన అకాల వర్షాలతో రైతులు తమ కల్లాలోని వరి పంటను, మొక్కజొన్నను కాపాడుకోలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం, తెలకపల్లి, తాడూరు, నాగర్ కర్నూలు జిల్లా ఇలా అన్ని ప్రాంతాలలో కూడా అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఆ మార్కెట్ యార్డుకు తెచ్చిన ధాన్యాన్ని కూడా వాళ్ళు కాపాడుకోలేని పరిస్థితి, వాళ్ళకి దిక్కుతోచని పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా కల్లాలోని పరిస్థితి, కవర్లు ఉన్నా కూడా ధాన్యాన్ని కప్పుకోలేక వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. దీంతో అకాల వర్షాలకైతే వారు తెచ్చిన పంట అయితే పూర్తిగా వర్ష తర్పణమని చెప్పొచ్చు, కొట్టుకుపోయిందని కూడా చెప్పొచ్చు. దీంతో రైతులు ఆ అర్ధరాత్రి పూట ఆ పంటను కాపాడుకోలేక, ధాన్యాన్ని కాపాడుకోలేక అన్నదాత ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం వల్లనే తాము తెచ్చిన పంటను మార్కెట్ యార్డ్లో నిల్వ చేయలేకపోవడం, దానికి సంబంధించిన కొనుగోలు చేయలేకపోవడం వల్లనే ఇలాంటి అకాల వర్షాలతో తాము రోడ్డుపై ఉంచిన లేకపోతే మార్కెట్ కు తెచ్చిన ధాన్యం అయితే తడిసి ముద్దవుతుంది. తీవ్ర ఆర్థిక నష్టం కూడా కుడుతుంది. అధికారులు ఎప్పుడైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఆ పరిస్థితి మాత్రం రైతులపై పడుతుంది. రైతులు తమ ఆరుగాలం కష్టించి పనిచేసిన ఆ పంటకు రోడ్డుపైకి తెచ్చినా లేదంటే మార్కెట్ యార్డ్లకు తెచ్చినా కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కవర్లు ఉన్నా కూడా, అక్కడ ఎక్కడైతే కవర్లు ఉన్నా కూడా ఆ పంటకు కప్పుకోలేక వాళ్ళు ఆ ధాన్యం మొత్తము వర్షానికి అయితే వర్షార్పణమైందని చెప్పవచ్చు. ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. నాగర్ కర్నూలు జిల్లాలో ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి, తాడూరు, తెలకపల్లి మండలాల్లో రైతులైతే లబోదిబోమంటున్నారు. తాము తెచ్చిన పంటను ఖచ్చితంగా కొనుగోలు చేయవలసిన పరిస్థితుల్లో అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా అకాల వర్షానికి అయితే తడిచి ముద్దవుతుంది. తడిచిన పంటను కూడా కొంటామని ఒక పక్క చెప్తున్న అధికారులు కూడా ఎక్కడ కూడా పరిస్థితులు కనిపించడం లేదు. దీనివల్ల రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో కొన్ని రోజులు కూడా ఇక అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఖచ్చితంగా కల్లాల్లో ఉన్న లేదా మార్కెట్ యార్డుకు తరలించిన ధాన్యాన్ని, మొక్కజొన్న కానీ, వరి కానీ ఖచ్చితంగా కొనుగోలు చేయాలని రైతులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వము అలాంటి చర్యలు తీసుకోలేదు. క్షేత్రస్థాయిలో చాలా ప్రాంతాలలో కళ్ళలో అక్కడనే పంట కూడా అక్కడనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ఒక పక్క రైతులు డిమాండ్ చేస్తున్న అధికారులు మాత్రం స్పందించడం లేదని రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అకాల వర్షాలతో కురుస్తున్న ఈ వర్షానికి తడిసి ముద్దవుతున్న వర్షాన్ని ఖచ్చితంగా ఆ పంటను కొనుగోలు చేయాలని, లేదంటే రైతులు ఇప్పటికే తాము కష్టించి పనిచేసిన పంటను వర్షానికి కోల్పోవాల్సిన పరిస్థితి ఉందని ఖచ్చితంగా అధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఓ పక్క జిల్లా మంత్రులు కూడా ఎక్కడ కూడా తడిసిన ధాన్యం ఉండకూడదు, తడిసిన ధాన్యం ఉంటే కూడా ఖచ్చితంగా ప్రతి గింజను కొనాలని వాళ్ళు ఆదేశాలు జారీ చేస్తున్న ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదని రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.